జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ విషయం నాకు చెప్తే నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని కదా. అప్పటికి తమరు నిద్రలో ఉన్నారు. నా కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేశావా? అవునత్తయ్యా. అమ్మని ఆనందంగా ఉంచడం కంటే ఆనందం ఏముంటుందని. మా గుండమ్మంటే ఏమనుకుంటున్నారమ్మా? తన చిన్న వయసులోనే వాళ్ళ అమ్మని ఆనందంగా ఉంచాలని, తనకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చి థ్రిల్ చేయాలని ఏవేవో ఆలోచనలు చేసేది. దీనికి అమ్మ అంటే అంత ఇష్టం రా. కానీ ఆ దేవుడికి అది ఇష్టం లేక తన చిన్నతనంలోనే ఆ అమ్మని తీసుకెళ్ళిపోయాడు. మాణిక్యం గారు, పిల్లలంతా ఆనందంగా గడపాలనుకుంటుంటే గతాన్ని గుర్తు చేసుకుని మీరు బాధపడుతూ గుండమ్మను ఎందుకు బాధ పెడతారు? అయినా నాకు అమ్మ లేదని ఎవరన్నారు తాతయ్య? ఏ అత్తయ్య గారు అనుకుంటే నాకు అమ్మ అవ్వదా? కడుపున మోస్తేనే అమ్మ, ఇంటి కోడలుగా నన్ను ఆదరిస్తూ భరిస్తున్న అత్తయ్య కూడా అమ్మే. ఈవిడేంటి తెగ ఫీల్ అయిపోతుంది? అదమ్మ అనేసరికి కరిగిపోతుందా? దాని మాటలకి నా మనసే కరిగిపోతుంది. అమ్మకి మదర్స్ డే విషెస్ చెప్పడంతోనే మదర్స్ డే అయిపోలేదు, ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. అవును, కేక్ కటింగ్ కూడా ఉంది. ఆ ఏర్పాట్లన్నీ చేద్దాం రండి. పెద్దమ్మా, నువ్వు ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి వచ్చేసాయి. త్వరగా రెడీ అవ్వమ్మా. రారా బాబీ. నేను కూడా వస్తాను. నమస్తే ఎమ్మెల్యే గారు. మీరు పొరపాటు పడుతున్నారండి. మా మేడం గారు ఎమ్మెల్యే కాదు. ఓ మహాతల్లి పుణ్యం కట్టుకుంటే మాజీ అయిపోయి రాజీపడి బ్రతుకుతున్నారు. మీరు మర్చిపోయినట్టున్నారు. నా పేరు లోకేశ్వరి, గుండమ్మ చెల్లెల్ని. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా, మీతో ఫ్రెండ్షిప్ చేద్దామని. అంటే అర్థం కాలేదు. ఇందాక గుండమ్మ చెల్లెల్ని అని చెప్పాను కదా, అది అబద్ధం. నిజానికి ఆ గుండమ్మ నాకు శత్రువు. అదేంటండి, గుండమ్మ మీ అక్క కదా, శత్రువు అంటారేంటి? చుట్టరికాలు శత్రువుగా మారకూడదని ఎవరైనా చెప్పారా? నా రీజన్స్ నాకున్నాయి. తనకి నీతో శత్రుత్వం ఉంటే నువ్వు నన్ను కలవడం దేనికి? బలం కోసం. దాన్ని నేనొక్కదాన్నే కొట్టలేను.
ఆ గుండమ్మ మీ రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కొడితే అది నా జీవితం మీదే దెబ్బ కొట్టింది. అందుకే దానికి బతుకు లేకుండా చేయాలని ఫిక్స్ అయిపోయాను. దాని మోహంలో నవ్వుండకూడదు, దాని జీవితంలో సుఖం ఉండకూడదు. కన్నీళ్లే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి. దానికి నాకు మీ హెల్ప్ కావాలి. మేడం, ఇంటి గుట్టు ఎంకికి చేటు అని శత్రువు ఇంట్లో మనకు మిత్రులు ఉండటం మేలే అవుతుంది. సరే ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఇంట్లో ఫంక్షన్లో చిన్న ఆనందంలో ఉంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. గుండమ్మ మొగుడికి ఢిల్లీలో ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి కదా. దానికి అదో ఆనందం కూడా ఉంది. వాళ్ళ ఆయన పెద్ద మోడల్ అయిపోతాడని పేట్రేగిపోతుంది. మీరెలాగైనా ఏదో ఒకటి చేసి ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలి. మనం దెబ్బ కొట్టాల్సింది గుండమ్మని కాదు, ఆదిత్యని. ఆదినా? అవును. మనకి దెబ్బ తగిలితే కలిగే బాధ కంటే మనం ఎక్కువగా ప్రేమించే వారికి దెబ్బ తగిలితేనే బాధ ఎక్కువగా ఉంటుంది. నువ్వొక పంచే, మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి మూమెంట్ని ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. అవకాశం చిక్కగానే వేటు వేసేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.